కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి బడ్జెట్లో మొండి చేయి చూపించిన కూటమి ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు జిల్లాకు కేటాయించాలని బడ్జెట్ పైన సిపిఎం నిరసన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం కోసిగి మండల కమిటీ సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు రాముడు వీరేశులు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కొరకు గాని పరిశ్రమలు ఏర్పాటు కానీ బడ్జెట్లో ఎక్కడ నిధులు కేటాయించలేదని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఎక్కువ వలసలు పోయే ప్రాంతం కూడా కర్నూలు జిల్లా అని, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలన్నా, వలసలు ఆపాలన్నా ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని కానీ ప్రభుత్వం అధికారంలో రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆర్డీఎస్ కూడి కాలువ నిర్మిస్తామని, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తానని, వేదావతి రిజర్వాయర్ నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి వలసలు ఆపుతామని చెప్పి 2 సంవత్సరాలు అయినా బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమేనని వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బడ్జెట్ సవరించి ఆర్డీఎస్ కూడి కాలువ నిర్మాణానికి, వేదావతి రిజర్వాయర్, గండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి, అదేవిధంగా పరిశ్రమల నిర్మాణానికి, జిల్లా సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రెప్ప, గోపాల్ రంగ, హనుమంతు, చిన్నన్న, ప్రజా సంఘాల నాయకులు మధు, వలి, నారాయణ, ఈరన్న, వెంకటేష్, ఊరుకుంద్, దేవరాజు, ముకీరప్ప, మహదేవ తదితరులు పాల్గొనడం జరిగింది. నియోజకవర్గానికి వచ్చినప్పుడు టెక్స్టైల్ పార్క్ ఇక్కడే ఎమ్మిగనూరులో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం కోసం కేబినెట్ కూడా ఆమోదించాం. 15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మెగా టెక్స్టైల్ పార్క్ స్కీమ్ కింద 25-26 దీన్ని అభివృద్ధి చేస్తాం. తొందరలోనే ఆమోదం వస్తుంది. 2,000 మంది చేనేత కార్మికులకు లాభం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే రాజోలి బండ చెప్పాను, అది నేను బాధ్యత తీసుకుంటాం, పూర్తి చేస్తాం. రెండోది పులి కనుమ రిజర్వాయర్ సామర్థ్యం 1.2 టీఎంసీలు మాత్రమే ఉంది. రిజర్వాయర్ సామర్థ్యాన్ని 2 టీఎంసీ పెంచి అవసరమైతే 3.2 టీఎంసీలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఎమ్మిగనూరు, గోనిగండ్ల ఈ మండలాలకు ఉపయోగపడుతుంది. తప్పకుండా దీనిపైన శ్రద్ధ పెడతాం. గురు రాఘవేంద్ర సివిల్ మెకానికల్ అన్నీ కూడా రిపేర్లు వచ్చాయి. 7 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలన్నారు, 44 కోట్లు చెప్పారు. ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి అన్ని రిపేర్లు చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. గాజుల దిన్నం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఈరోజు రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటున్నట్లయితే కోసిగి మండలంలో ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతము వలసలు వెళ్తున్న ప్రదేశం ఇది. మరి గతంలో నాటంలో ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తాం, మరి కూలీలకు ఉపాధి కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రము ఈ ప్రాంతానికి ఎలాంటి న్యాయం చేయలేరు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఈ ప్రాంతంలో ప్రాజెక్టు బడ్జెట్ కేటాయించి ఆర్డీఎస్ కుడికాలం పూర్తి చేయాలా. అట్లాగే గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు అన్నీ మూతపడ్డాయి. ఏ ఒక్కరికి కూడా నీళ్లు ఎత్తుపోసి మరి రైతులకు నీరు అందించే పరిస్థితి ఈ మండలంలో లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే వీటిపైన చర్యలు తీసుకుని మరి సాగునీరు అందించడానికి మరి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి మనం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ పైన నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమంటే మరి ఈరోజు అంటే 14వ తేదీ మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు గారు 3,32,000తోన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ బడ్జెట్లోన మరి కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. మరి ఈరోజు మరి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వస్తే గుండ్రేవులు నిర్మిస్తామని, ఆర్డీఎస్ కుడికాలు నిర్మిస్తామని, వేదావతి రిజర్వాయర్ నిర్మిస్తామని, వలసలు ఆపుతామని చెప్పి ఈరోజు ఈ ప్రాజెక్టుల నిర్మాణం కొరకు ఒక పైసా కూడా మరి బడ్జెట్లో కేటాయించలేదంటే మరి ఈ ప్రాంతానికి మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసి కూటమి ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాము. మరి మీరు ఏం చేస్తున్నారు? మరి ఈ బడ్జెట్లోన ఏమాత్రము మరి ప్రవేశపెట్టలేదు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏమాత్రము మరి పైసలు కూడా కేటాయించలేదు. మరి ఈరోజు మేము వలసలు ఆపుతాము అని చెప్తున్నారు. ఎక్కడ వలసలు ఆపేందుకు బడ్జెట్లో ఎటువంటి నిధులు లేవు.
మరి ఈ రకంగా మరి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మేము ప్రజలకు తెలియజేస్తున్నాము, ఈ ప్రభుత్వాలు మరి గత ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా మరి ఇట్లా అర్థం చేసింది, మరి ఈ కూటమి ప్రభుత్వం మేము. కాబట్టి ప్రజలు తెలుసుకోవాలా, ఈ ప్రభుత్వాల నుంచి పై చిల్లి గవ్వ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైనా పోరాడి సాధించుకోవాలా. మరి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాము, మరి ఇప్పటికైనా బడ్జెట్ సవరించి మరి ప్రాజెక్ట్ నిర్మాణానికి పూర్తి చేయాలా. ఎందుకోసమంటే మరి నీతి ఆయోగ్ చెప్పింది దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా, మరి అత్యంత వలసలు పోయే జిల్లా కూడా కర్నూలు జిల్లా అని మరి నీతి ఆయోగ్ చెప్పింది. మరి అయితే మరి వలసలు ఆపాలన్నా, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నా మరి ఈరోజు ఇక్కడ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి, సాగునీటి ప్రాజెక్టులకి నిధులు కేటాయించాలి, మరి ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు నెలకొల్పాలి. మరి ఈ రకంగా బట్ నిధులు మరి దాన్ని సవరించాలి. లేని పక్షంలో ప్రజల్ని సమీకరించి మరి నిలదీస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.